ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి. మీ జర్నీ చూసుకుంటే ఎక్కడో విజయవాడ నుంచి చిన్నగా వచ్చారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ మామూలు విషయం కూడా నేషనల్ అవార్డు ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? సందీప్ రాజుని చిన్న విజయవాడ నుంచి చూసుకున్న జర్నీ ఇప్పుడు చూసుకుంటే ఎలా ఉంటుంది సార్? అప్పుడు పడిన రోజులు అది ఎంత పెద్దగా అనిపించింది, కానీ ఇప్పుడు అవన్నీ చూస్తుంటే చాలా బాగుంది సార్. ఓకే, మనం ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అని అంటే అవన్నీ ఆ టైంలో అలా జరగటం వల్లే అన్న ఒక పాజిటివిటీ ఉంది కదా సార్, దాన్ని నమ్ముతున్నాను సార్. సార్ మీకు అన్నం తినని రాత్రులు ఉంటాయా? అన్నం తినని రాత్రులు ఉన్నాయా? ఆకలి కోసం తినని అర్థమైంది సార్ మీరు చెప్పింది. కానీ ఒకటి ఏంటంటే అక్కడ కూడా ప్లానింగే చేసుకున్నాను సార్. అన్నం తినని పగళ్ళు చూసి రాత్రులు షవర్మా తినేవాడిని, అదే బాధ. రోజుకి ఒక 100 రూపాయలు బడ్జెట్. చాయ్ బిస్కెట్ జాయిన్ అయిన కొత్తలో 15,000 నా శాలరీ. సో ఏంటంటే 15,000 అంటే రోజుకి 500 ఖర్చు పెట్టుకోవచ్చు కదా అనుకున్నా. నాకు తెలియదు రూమ్ రెంట్లు ఇవి అన్నది కూడా ఆలోచించని టైం అది. 22 years అప్పుడు. సో వచ్చి చాయ్ బిస్కెట్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు నేను సరే ఓకే అని అనుకున్నప్పుడు, ఓకే రోజుకి మనకు ఫుడ్కి 100 అవుతుంది, ఒక 3,000 ఫుడ్ బడ్జెట్ అవుతుంది కదా. మధ్యాహ్నం స్కిప్, పొద్దున్న కావాలని రేపు ఎప్పటికైనా ఇంటర్వ్యూస్లో చెప్పుకోవాలని చాయ్ బిస్కెట్ తినేవాడిని. చాయ్ బిస్కెట్లో రేపు ఎప్పటికైనా ఇంటర్వ్యూస్లో చెప్పుకోవాలి అని చెప్పి అలా బ్యాలెన్స్ చేసుకొని నైట్ మాత్రం మాదాపూర్లో అలా రోడ్డు మీద ఆవసం ముందు ఒక షవర్మా ఉంటుంది, రోజు షవర్మా తినండి. ఎందుకంటే నాకు ఆకలితో పడుకోలేను, అది నా బాధ. సో మధ్యాహ్నం ఆకలితో పని చేద్దాం, కడుపు నిండా తిని పడుకుందాం అని అలా ఏదో ప్లానింగ్లో అయితే చేసుకున్నాను సార్. ఇప్పుడు ఆ ఇబ్బంది రాకుండా చూసుకున్నా, ప్లానింగ్తో జాగ్రత్త ప్లాన్ చేసుకున్నా.